మీరు ఒక సీన్ అసిస్టెంట్ తోటి షూట్ చేయించారంట, అది అవునా? అది అది ఎడిటింగ్ నేను బాగా బిజీ ఉన్నానండి. అంటే జాన్ 13th 80% రిలీజ్ అవ్వాలని ప్రొడక్షన్ ప్లానింగ్. బికాస్ ఎందుకు అంటే సంక్రాంతి రిలీజ్ అయితే అడ్వాంటేజ్ వేరేగా ఉంటుంది. ఒక 3-4 days హాలిడేస్, అందరూ రిలాక్స్గా ఉంటారు, మనీ స్పెండ్ రిలాక్స్గా ఉంటారు. సో సినిమా మాత్రం బాగున్నా ఎక్కడికి కలెక్షన్స్ అని ఎక్కడికి వెళ్ళిపోతాయి. సో అవకాశం నేను కూడా మిస్ చేయదలుచుకోలేదు. సో నా మీద చాలా ప్రెషర్ ఉన్నా కానీ, ఎందుకంటే 24 hours వర్క్ చేయాలి. సో అవుట్పుట్ ఇవ్వడానికి కానీ, డీటెయిల్స్ కానీ, మిస్ కానీ అసలు చాలా తక్కువ టైం ఉంటుంది. కానీ నేను సిద్ధమైపోయాను, ఎందుకంటే మళ్ళీ ఇలాంటి అవకాశం మేలో కానీ దొరకదు, సమ్రోసే కానీ దొరకదు. సో అలా చేసేటప్పుడు నాకు హాస్పిటల్లో ప్రీ క్లైమాక్స్ ఏదైతే హీరోకి తేలు కొడుతుంది, ఆ సీక్వెన్స్ చూసారా, విలన్ హీరోని కొంచెం సో హాస్పిటల్ సీక్వెన్స్ ఏదైతే ఉందో అది నేను నేను షూటింగ్కి వెళ్తే కానీ ఎడిటింగ్ ఆగిపోతుంది. ఇక్కడ ఎడిటింగ్ ఆగిపోతే సినిమా రిలీజ్ కాదు. సో అట్లా నా దగ్గర జగడం దగ్గర నుంచి జగడం దగ్గర నా దగ్గర జాయిన్ పెడతాను అర్జున్ అని, వైకే అర్జున్ అని మాట్లాడుతాను, పూర్తిపేట చెప్తుంటారు, అందుకని నేను కూడా పూర్తిపేట చెప్తున్నాను. సో కన్నడ అబ్బాయి తను ఆర్య చూసి అక్కడ బెంగళూరులో డైరెక్ట్ హైదరాబాద్ వచ్చేసి నన్ను కలిసి సార్ నేను మీ దగ్గర అసిస్టెంట్ చేయాలనుకుంటానని చెప్పి చేస్తే టీంలో తీసుకున్నాను అనమాట అప్పుడు నేను. సో జగడం దగ్గర నుంచి నేను ఒక్కడి వరకు నాతో వర్క్ చేశాడు, స్క్రిప్ట్స్ కూడా తను వర్క్ చేశాడు కంటిన్యూస్గా చేసుకుంటూ వచ్చి. సో ఇప్పుడు తనకి ఆ సీక్వెన్స్ అప్ చెప్పాను. మనసు అంటే బిజీ మనస్ఫూర్తిగానే ఇచ్చారంటే మీరు ఆ రకం కాదు కదా? ఇవ్వను, కానీ భయపడితే ఇచ్చాను. కానీ తన మీద బాగా నమ్మకం ఉంది నాకు, ఇచ్చాను. కానీ ఇచ్చిన తర్వాత అసలు నేనేమాత్రం ఫీల్ అవ్వాలి. సో ఒక విధంగా థాట్ కూడా అప్పుడు వచ్చింది, అదే నా ఇష్యూస్ నాకన్నా బాగా తీయగలరు, నేను రిటైర్ అయిపోవచ్చు, ఏం పర్లేదు అని. ఎంత ట్రై చేస్తున్నా బౌండ్ స్క్రిప్ట్ రెడీ అవ్వట్లేదు నాకు. సెట్ కేసు మళ్ళీ రాయాల్సి వస్తుంది అక్కడ. మనం సెట్కి వెళ్ళి మళ్ళీ రాయాల్సి వచ్చినప్పుడు అంటే ఆర్టిస్ట్ అందరూ కూర్చుంటారు, అందరూ వెయిట్ చేస్తుంటారు మన కోసం. ఆ 1 hour నేను క్రిమినల్గా చాలా టెన్షన్ పడిపోతున్నాను.